బ్రేకింగ్ న్యూస్. అరసవల్లి దేవాలయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి దర్శించుకోవడంపై క్లారిటీ ఇచ్చారు సింగర్ మంగ్లీ. అక్కడ జరిగిన కార్యక్రమం అనంతరం వారి కుటుంబంతో కలిసి ఆలయాన్ని దర్శించుకున్నారని తెలిపారు. ఆయన కుటుంబం గొప్ప మనసుతో కళాకారిణిగా నన్ను గౌరవించడం తప్పు అవుతుందా? దేవుని కార్యక్రమానికి ఒక రాజకీయ పార్టీ ముద్ర వేసి ఆరోపణలు చేయడం అన్యాయం కాదా అంటూ ఓపెన్ లెటర్ రాశారు మంగ్లీ. 2019కి ముందు వైసీపీ నేతలు సంప్రదిస్తే పాటలు పాడాను తప్ప తనకు ఏ పార్టీతో బంధం లేదన్నారామె. తాను ఎవరిని కలిసినా కళాకారిణిగానే కలిశాను తప్ప అందులో మరే ఆలోచన లేదన్నారు. టీడీపీ కోసం పాటలు పాడాను అనేది కూడా పూర్తిగా అవాస్తవమన్నారు మంగ్లీ. తనపై రాజకీయ పార్టీ ముద్ర పడ్డంతో మిగతా పార్టీలకు చెందిన వాళ్లకు తన పాట దూరమైందన్నారు మంగ్లీ. ఎన్నికలకు ముందు వైసీపీతో పాటు ఏ పార్టీకి కూడా తాను పాటలు పాడలేదు. అవకాశాలొచ్చినా సున్నితంగా తిరస్కరించారని చెప్పారు మంగ్లీ. తన పాట ప్రతి ఇంట్లో పండగ పాట కావాలే కానీ పార్టీల పాట కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా కొనసాగడంపై కూడా చాలా డైలమాలో పడ్డానని, ఆ పదవికి రాజకీయాలకు సంబంధం లేదని తెలిసిన తర్వాతే ఆ పదవిలో కొనసాగానని తెలిపారు. ఈ విషయం కూడా తాను ప్రచారం చేసుకోలేదని తెలిపారు మంగ్లీ. ఎన్నికల్లోని వీడియో క్లిప్పులతో రాజకీయ పార్టీలకు ముడిపెట్టి తనపై విష ప్రచారం చేస్తున్నారని అన్నారు మంగ్లీ. ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి బలహీనురాలపై ఇలాంటి వ్యతిరేక ప్రచారం చేయడం చాలా బాధాకరమని అన్నారామె. దయచేసి తన పాటకు రాజకీయ రంగు పులమొద్దని, ఏ రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేదన్నారు మంగ్లీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, సింగర్ మంగ్లీ తనకు రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయంటూ కూడా తనపైన వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తన ఒక ఓపెన్ లెటర్ రాశారు కదా. సో ఏ పార్టీతో తనకు సంబంధం లేదు, కేవలం పాటలు పాడడానికి మాత్రమే నేను కలిసాను తప్ప అని సంజాయిషి ఇచ్చుకున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? సింగర్ మంగ్లీకి సంబంధించి వివిధ వేదికలపై రకరకాల విమర్శలు గతంలో చూసాం. ఏవి కూడా రాజకీయ పార్టీలకు సంబంధించి కానీ రాజకీయ విమర్శలు కానీ ఇప్పటి వరకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి రోజున లైవ్ కాన్సర్ట్ జరిగింది. ఆ కాన్సర్ట్ అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి దర్శనానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రోటోకాల్ కూడా, ఎందుకంటే ఒక మంత్రితో పాటు వెళ్ళడం, అక్కడ ప్రోటోకాల్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది జరిగిన తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేక మంది పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఒక సింగర్ మంగ్లీకి ముఖ్యంగా చూస్తే వైసీపీ పార్టీలో గతంలో పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తికి ఏ విధంగా ఈ ప్రోటోకాల్ ఇస్తారు అంటూ తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి నేపథ్యము, దానికి తోడు ఇప్పుడు కూడా విపరీతమైనటువంటి ట్రోలింగ్ అయితే సింగర్ మంగ్లీ మీద జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సింగర్ మంగ్లీ ఒక బహిరంగ లేఖ అయితే విడుదల చేశారు. నాకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, నేను రాజకీయాలకు సంబంధించినటువంటి అమ్మాయిని కాదు. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే నేను ఒక గిరిజన బిడ్డకి గిరిజన జాతికి సంబంధించిన అమ్మాయిని, కొంచెం ఎదుగుతూ మంచి సింగర్గా వచ్చాను, నన్ను అందరూ ఆదరించారు అని చెప్తూనే 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు నన్ను సంప్రదించి పాటలు పాడాలని కోరడంతో అప్పుడైతే నేను పాటలు పాడడం అయితే జరిగింది. అదేవిధంగా అదే ఎన్నికల్లో 2019 ఎన్నికలకు సంబంధించి కొంతమంది ఇద్దరు ఎమ్మెల్యేలు అభ్యర్థులు నాకు తెలుసు కాబట్టి వాళ్ళ ప్రచారం చేయమంటే వాళ్ళ కోసం ప్రచారం చేశాను తప్ప నేను జెండా పార్టీ కండువ కప్పుకోవడం కానీ జెండాలు మోయడం కానీ నేను ఎప్పుడూ చేయలేదు. ఏ వ్యక్తుల గురించి కూడా నేను ఎలాంటి దోషణలు చేయలేదనే వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2019 ఎన్నికల తర్వాత ఎస్వీబీసీ సలహాదారునిగా సింగర్ మంగ్లీని నియమించినటువంటిది అయితే మనకు
మనకు తెలిసిందే. అది కూడా నేను ఆ పదవి తీసుకోవాలా లేదా అనేది చాలా సందిగ్ధంలో ఉన్నాను. ఎందుకంటే అది ఒక రాజకీయ పరమైనటువంటి పదవి అని నేను భావించాను. కానీ నాకు ఉన్నటువంటి సన్నిహితులు అందరూ కూడా అది రాజకీయాలకు సంబంధం లేనటువంటిది. ఎస్వీబీసీ ఛానల్ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఛానల్ కాబట్టి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ప్రచారం చేయొచ్చు, ఆ సలహాదారుగా ఉండొచ్చు అని చెప్పినటువంటి నేపథ్యంలో మా కులదైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయన సన్నిధి దగ్గర ఈ అవకాశం రావడాన్ని నేను గొప్పగా భావించి ఆ పదవి చేపట్టాను తప్ప నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి ఆ వ్యక్తిని అని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం అయితే చేశారు. అదేవిధంగా నేను ఒక్క వైసీపీకే కాదు, టీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఇతర పార్టీలకు సంబంధించి అందరూ అభ్యర్థులకు పాటలు పాడాను. బహుశా నేను చంద్రబాబు మీద నాకు ఇష్టం లేదు, చంద్రబాబు ఎవరో తెలియదంటూ 2019కు ముందు వివిధ వీడియో క్లిప్పులు ఆడియో క్లిప్పులు అన్నింటినీ కూడా ఇప్పుడు కలిపి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అంటే అప్పట్లో వైసీపీకి నేను పాటలు పాడాను కాబట్టి ఎస్వీబీసీకి సంబంధించి నేను సలహాదారుగా ఉన్నాను కాబట్టి నన్ను ఏ టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా పాటలు పాడడానికి సంప్రదించలేదు. అలా సంప్రదించుంటే నేను ఖచ్చితంగా పాడండి. దేశం మొత్తం రాజకీయ చరిత్రలో దేశం మొత్తం తెలిసినటువంటి నాయకుడికి సంబంధించి నేను తెలియదనడం కానీ లేకపోతే విమర్శలు చేయడం కానీ చేసే అంత నాకైతే లేదు. నేను అందరు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అమ్మాయిని అందరికీ కావాల్సినటువంటి సింగర్ని అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. దీనిలో ముఖ్యంగా చూస్తే అందుకనే 2024 ఎన్నికలకు ముందు నాకు అన్ని రాజకీయ పార్టీల నుంచి పాటలు పాడాలని నాయకులకు సంబంధించినటువంటి ఆఫర్స్ వచ్చినా కూడా వాటన్నింటినీ కూడా నేను తిరస్కరిస్తూ వచ్చానని శంకర్ మంగ్లీ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు తీవ్ర స్థాయిలో రామ్మోహన్ నాయుడుతో కలిసి వెళ్ళడం, టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు ఒక సామాన్యులకైతే ఈ విధమైనటువంటి ప్రోటోకాల్ ఇస్తారా, స్వామివారి సర్వదర్శనాన్ని కల్పిస్తారా? ఇది కేవలం పార్టీలు మారొచ్చినటువంటి ఆమె ముఖ్యంగా చూస్తే మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి పాటలు పాడారు, ప్రచారం చేశారు, కొన్ని వీడియో క్లిప్పులు కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది, ట్రోలింగ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఫ్యాన్ గాలి తిరుగుతూ ఉండాలి, చాలా ఫ్యాన్ వేస్తే చల్లగా ఉంటుంది, ఇలాంటి వాటిని ట్రోలింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే సింగర్ మంగ్లీకి సంబంధించి వైసీపీ ముద్ర అయితే రాజకీయ ముద్ర అయితే వేశారు. ఆ ముద్ర నుంచి బయటపడే ప్రయత్నం అయితే ఇప్పుడు ప్రస్తుతం సింగర్ మంగ్లీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నేను కేవలం కళాకారుని మాత్రమే చూడండి, నేను కళలకు సంబంధించినట్టు అమ్మాయిని కాబట్టి. ఎస్, అంటే నేను ఒక గిరిజన కులానికి సంబంధించిన బలహీనురాల్ని, నాపైన ఇలాంటి వ్యతిరేక ప్రచారం చెయ్యొద్దు అంటూ ఇప్పుడు ఆమె రాసిన ఓపెన్ లెటర్కి ఇప్పటి వరకు వచ్చిన విమర్శలకు చెక్ పడుతుందా? ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి దానికి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి టీడీపీకి కార్యక్రమంలో పాల్గొనడం, అంటే దైవ సన్నిధికి సంబంధించిన కార్యక్రమంలో ఉన్నా కూడా అటు కేంద్ర మంత్రి టీడీపీ వ్యక్తి కావడం, ఆ కార్యక్రమంలో పాల్గొనేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీని తర్వాత వరుసగా అంటే వేరే పార్టీ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు దీని మీద ట్రోలింగ్స్ అయితే చేస్తున్నటువంటిది లేదు. ఇది కేవలం ఆ టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు చిన్న కార్యకర్తల దగ్గర నుంచి ఒక స్థాయి నాయకుల వరకు కూడా సామాన్య పార్టీల కోసం కష్టపడుతున్నటువంటి మాకు లేనటువంటి మర్యాద పక్క పార్టీలకి ప్రచారం చేసినటువంటి వ్యక్తులకి ఏ విధంగా మీరు చేస్తారు, ఏ విధంగా గౌరవిస్తారని విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, చిన్న స్థాయి నుంచి ఎదిగినటువంటి అమ్మాయిని, ఒక గిరిజన కుటుంబానికి సంబంధించినటువంటి అమ్మాయిని, నేను అందరికీ కావాల్సిన అమ్మాయిని అని ఒక ఓపెన్ లెటర్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే వీటన్నింటికి ఈ జరుగుతున్నటువంటి ప్రచారానికి, వ్యతిరేక ప్రచారానికి, అదేవిధంగా ఈ ట్రోలింగ్స్ అన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా తానే స్వయంగా దీని గురించి వివరించాలని చాలా క్షుణ్ణంగా, అంటే 2019 ఎన్నికలకు ముందు నుంచి మొన్న జరిగినటువంటి అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకల్లో పాల్గొన్నటువంటి రోజు వరకు కూడా జరిగిన మొత్తాన్ని ఆమె ఆ లెటర్లో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దయచేసి అర్థం చేసుకోవాలంటూనే దీంట్లో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. నన్ను రామ్మోహన్ నాయుడు తన కుటుంబానికి సంబంధించినటువంటి ఆడపడుచుగా నన్ను అయితే తీసుకెళ్లి దర్శనం చేశారు. నాకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, నా మీద ఏ రాజకీయ పరమైనటువంటి ముద్ర వేయొద్దు అని దయచేసి వేడుకుంటా అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే రాజకీయ పార్టీ ముద్ర పడితే తనకి ఆ ఫ్యూచర్లో కూడా అటు సినీ రంగానికి సంబంధించి కానీ, అదేవిధంగా తను వ్యక్తిగతంగా పాడుతున్నటువంటి పాటల విషయంలో కానీ, ఖచ్చితంగా ప్రైవేట్ ఆల్బమ్స్ విషయంలో కానీ తనకి డ్యామేజ్ జరుగుతుందనేది గ్రహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే సినీ పరిశ్రమలో ఉన్నటువంటి చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా వివిధ విమర్శలు చేసి సినిమాలకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే మంగ్లీ కూడా తన కెరియర్కి ఎలాంటి ఇబ్బంది రాకుండా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిలో భాగంగానే ఇంకా ఎవరు తనని విమర్శలు చేయకుండా, ట్రోలింగ్ చేయకుండా ఉండేలాగా ఒక వివరణాత్మకమైనటువంటి లెటర్ని అయితే సింగర్ మంగ్లీ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి సింగర్ మంగ్లీ తన
విన్నతిని విజ్ఞప్తిని అన్నింటినీ కూడా ఒక లెటర్లో పొందుపరిచి రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఈ విమర్శలన్నింటినీ మరి అటు ట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళు ఫుల్ స్టాప్ పెడతారా లేదా దీన్ని కంటిన్యూ చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.